మౌనంతోనే భక్తుల సందేశాలందించినవారు, సందేహాలు తీర్చినవారు రమణ మహర్షి. తిరువణ్ణామలైలోని అరుణాచలంపై ఆశ్రమం నిర్మించుకుని తన లీలలు మహిమలు లోకానికి చాటినవారు. ఇప్పటికీ భక్తుల హృదయాలలో సజీవంగా నిలిచి ఉన్నవారు శ్రీరమణులు. ఆత్మజ్ఞానానికి అగ్రతాంబూలమిచ్చే రమణులు స్వీయ శోధనకే పెద్దపీట వేశారు. ఒకరు చెప్పడం మనం వినడం మాని ఎవరికి వారుగా అన్వేషణలు మొదలుపెడితే సమాధానాలు లభిస్తాయని, మోక్ష సాధనకు ఇదే ఉత్తమమైన మార్గమని చెప్పే రమణ మహర్షి తమిళనాడులోని మధురై జిల్లా తిరుచుళిలో 1979 డిసెంబర్ 30వ తేదీన అయగమ్మాళ్ సుందరేశం అయ్యర్ దంపతులకు ఆరుద్ర దర్శనం నాడు జన్మించారు. సుందరేశం అయ్యర్ వ్యవసాయం చేసి జీవనం వెళ్లబుచ్చేవారు. ఆయనకు 3 కొడుకులు. వారిలో 2వ వారు మన రమణులు. ఈయన అసలు పేరు వెంకటేశ్వర. చిన్నతనంలో రమణులు ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టుగా పరాకుగా ఉండేవారు. మతిమరుపుతో ఉండేవారు. అతిగా నిద్రపోయేవారు. ఎవరైనా కనపడితే నేనెవర్ని అని అడిగేవారు. ఒకసారి పాఠశాలలో పేరు రాయమంటే వెంకట్రామన్ అని రాయడంతో ఆయనను అంతా వెంకట్రామన్ అని పిలిచేవారు. ఆయన చదువులకు పనికిరాడని ఆనాటి ఉపాధ్యాయులు తీవ్ర స్వరంతో విమర్శించడంతో రమణులు చదువు మానేశారు. రమణుల 12వ ఏటనే తండ్రి కాలం చేశారు. అరుణాచలం గురించి విన్న వెంటనే ఆయనలో అసాధారణమైన మార్పు కలిగింది. దాంతో ఆయన చిన్నతనంలోలాగా అల్లరి చేయడం, రుచుల కోసం పాకులాడడం మానేసి తన 16వ ఏటనే ఋషిత్వాన్ని సంతరించుకున్నారు. ఆయనను అంతా బ్రహ్మస్వామి అని పిలిచేవారు. అద్వైతానికి, జ్ఞానానికి విశేషమైన ప్రాధాన్యమిచ్చిన రమణ మహర్షి భక్తికి పెద్దపీట వేసి సందేశాలు వినిపించేవారు. రమణులు ప్రసంగించిన సందర్భాలు బహు అరుదు. ఆయన బోధనలు సకల మతాసారంగా ఉంటాయి. మనిషికి నిరంతర చిరంతర ధ్యానం కావాలంటారు రమణులు. తదేక ధ్యానంతోనే అవిరళమైన భగవదానుభూతి పొందడానికి సాధ్యమవుతుందంటారు. మనిషి నిలకడగా, బుద్ధి కుదురుగా ఉండాలంటే సహజ సమాధి స్థితే శరణ్యమంటారు రమణులు. మనిషిలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఈ స్థితిలోనే లభిస్తాయి. ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని సమన్వయంతో ముందుకు సాగిపోయే వారిలో బాధలు, భావోద్వేగాలు ఉండవు. ఏదీ నాది కాదనే అవగాహన కుదిరిన వారిలో తాపత్రయాలు, విషయలంపటాలు ఉండవు. మన ప్రమేయం లేకుండానే జగన్నాటకం సాగిపోతోందని, అందులో మనం కూడా ఒక భాగమని అర్థమవుతుంది. ఆ భావనే మనసుకు ఎంతో తెరిపినిస్తుంది. జీవితం భారంగా అనిపించకపోవడం వల్ల అంతా అమేయానందమే అనుభవంలో ఉంటుంది. తైలధారలా సాగిపోయే ఆ ఆనంద స్థితే దేవుడు. ఆత్మానందంలోనే పరమాత్మ ఆనందం ఉందన్న వాస్తవం తెలుస్తుంది. ఆనందానుభూతికి పరాకాష్ఠగా ఆనంద భాష్పాలొస్తాయి. శరీరం రోమాంచితమవుతుంది. నేను అనే భావన చచ్చిపోతుంది. అహంకార, మమకారాలపై కట్టిన సమాధే సమాధి స్థితి అని అంటారు రమణ మహర్షి. రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించిన తెలుగు రచయిత చలం ఒక సందర్భంలో తన మనసులో మాట వెల్లడిస్తూ, ఒక ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్లు పరిపాలించిన ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం అంటారు.